పుష్ప 2 అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఎక్స్‌రోడ్ ఎపిసోడ్ తర్వాత ఆ ఎఫెక్ట్ కాస్త రామ్ చరణ్ గేమ్ చేంజర్ పై పడింది. ఎఫెక్ట్ అంటే మామూలు ఎఫెక్ట్ కాదు, అంతా ఇంత ఎఫెక్ట్ కాదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ ఇప్పుడు తెలంగాణలో ప్రీమియర్ షోలు, ఎక్స్ట్రా షోలు, టికెట్ రేట్ల పెంపు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఎఫెక్ట్స్ పడ్డాయి. ఇప్పటికే సంక్రాంతి బరిలో డాకు మహారాజ్, మరో పక్క వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం, ఇంకో పక్క భారీ బడ్జెట్ తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ. ఈ సినిమాకి సంక్రాంతి టైంలో ప్రీమియర్ షోలు, ఎక్స్ట్రా షోలు లేకపోతే భారీ బడ్జెట్ మూవీగా పట్టి రిటర్న్స్ రావడం చాలా కష్టం. ఎందుకంటే సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ వస్తే పర్వాలేదు, కానీ ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా తెలంగాణలో సినిమాకి భారీ లాస్ ఉంటుంది. గేమ్ చేంజర్ పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఆదరణ ఉంటుంది. అందులోనూ తెలంగాణలో రామ్ చరణ్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే సినిమా చాలా లేట్ అవడంతో RRR మూవీ తర్వాత ఈ సినిమా రావడంతో చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ టైంలో ప్రీమియర్ షోలు, ఎక్స్ట్రా షోలు, టికెట్ రేట్ పెంపు లేకపోతే సినిమాకి రిటర్న్స్ రావడం చాలా కష్టం. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు సినిమా డబ్బులు దేవుడికి గాని సినిమాల వల్ల ప్రాణాలు పోతున్నాయంటే ఈ ప్రభుత్వంలో నేను అస్సలు సహించను, నా ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ఇలాంటివేవి జరగనివ్వను, ఎప్పటి నుంచి ఎలాంటి సినిమాలకు కూడా ఎక్స్ట్రా షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ ఉండవంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు. మరోపక్క సినీ ప్రముఖులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి ఒప్పించేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు సినీ ప్రముఖుల మాటలకి తగ్గి మళ్ళీ ఒప్పుకుంటారా, లేదా అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సినిమాలకి ఎక్స్ట్రా షోలు కానీ ప్రీమియర్ షోలు కానీ ఇవ్వరా? ఇలా మాట మీద ఉంటే రానున్న 3 సంవత్సరాలు రిలీజ్ అయిన ఏ మూవీకి కూడా ప్రీమియర్ షోలు, ఎక్స్ట్రా షోలు ఉండవు. దీంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి భారీ నష్టం రానుంది. ఒక్క అల్లు అర్జున్ పుష్ప 2 ఎఫెక్ట్ తో మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని డేలా పనుంది. అది పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ ఎఫెక్ట్ కాస్త రామ్ చరణ్ పై పడింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం తెలపండి.